వరలక్ష్మీ వ్రత కథ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మనము వరలక్ష్మీ వ్రత కథ ఇంతకుముందు వరలక్ష్మి అనే దానికి అర్థం చెప్పుకున్నాం. వరహ అంటే లక్ష్మీ నారాయణుల్ని కలిపి ఆరాధన చేయాలి. అంగం హరేహే కనకధారా స్తోత్రంలో చెప్పారు కదా, శివశక్తి యుక్తులుగా ఆరాధన చేస్తూ ఉండాలి. ఆ విధానంగా ఇక్కడ కూడా లక్ష్మీ నారాయణ స్వరూపకంగా భావించి ప్రధానంగా అమ్మవారికి ఆరాధన చేయడం అనేటువంటిది ఈ వరలక్ష్మి వ్రత కథ వృత్తాంతంలో మనము తెలుపుకుందాం. సూత మహర్షి శౌనకాది మహర్షులకి లోకోపకారం, లోక కళ్యాణం కోసం చెబుతూ ఉన్నారు. ఒకానొక సమయంలో సద్యోజాత అఘోర తత్పురుష ఈశాన ముఖాలతో ఉన్నటువంటి వారు పరమేశ్వరుడు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఐశ్వర్యం కావాలి అంటే ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. సాలగ్రామానికి గంధాన్ని సమర్పించాలి, తులసీ దళాల్ని సమర్పించాలి, బిల్వదళం పరమేశ్వరుడికి సమర్పించాలి. యథా అంతరం నపశ్యామి తథా మే స్వస్తిరాయుషి, హరిహరుల మధ్య భేదం చూపించకూడదు అని శాస్త్రవచనం. ఆ విధానంగా ఇక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి సకల సౌభాగ్యాలను ఇచ్చేటువంటి వ్రత వృత్తాంతాన్ని చెబుతున్నారు. మనకు ఒక్కొక్క మనువు కాలంలో ఒక్కొక్క వ్రత అనేటువంటిది మనకున్నది. మనకు ముందుగా ఈ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆవిర్భావ ఘట్టం భూలోకంలో ఏ విధానంగా జరిగింది అనేటువంటి అంశాన్ని సూక్ష్మంగా, ఎందుచేతనంటే వరలక్ష్మి వ్రతం అనగానే చారుమతీదేవి కథని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. కానీ దీనికి ఒక విశేషంగా మనం ప్రత్యేకం ఉండాలి కాబట్టి అలా ప్రత్యేకంగా కూడా పూర్వం కలదు. అసలు లక్ష్మీదేవి ఆవిర్భావం ఎలా కలిగింది మనకు అందరికీ కూడా తెలిసినటువంటిదే. ప్రయాగరాజ్ అని అంటుంటాం కదా, యాగం అంటే ప్రకృష్టమైనటువంటి యాగం చేశారు కాబట్టి దానికి ప్రయాగ అనేటువంటి మహానుభావుడు అలా నామధేయం మరల తిరిగి పెట్టాడు. ఆ విధానంగా అక్కడ యాగం జరుగుతూ ఉంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరు గొప్పవారు అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి అలా భృగు మహర్షిని సకల దేవతా గణమంతా కూడా వెళ్ళి అడగా భృగు మహర్షి బ్రహ్మదేవుడి దగ్గరికి, అదే విధంగా పరమేశ్వరుడి దగ్గరికి సత్వగుణ సంపన్నుడైనటువంటి అంటే పరీక్షించడానికి అలా మహావిష్ణువు దగ్గరికి వెళ్తే ఈ వ్రత వృత్తాంతం అంతా కూడా తెలుసు. అలా మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద ఎడమ కాలితో తనడం ద్వారా లక్ష్మీ అమ్మవారు కరవీరపురం అంటే అదే కొల్హాపూర్ అనేటువంటిది మనకు తెలిసినటువంటిది, అక్కడికి వచ్చి అమ్మవారు ఉన్నది. ఆ విధానంగా అంటే రజోగుణ తమోగుణ సంపన్నులు బ్రహ్మ విష్ణువులు, బ్రహ్మ పరమేశ్వరుడు అంటాం. సత్వగుణ సంపన్నురాలు లక్ష్మీ అమ్మవారు. అలా లక్ష్మీ అమ్మవారిని ఏదైనా అంటే ఏమి అన్నదంట, కాముగా అలా వెళ్తూ ఉంటుందంట. అందుకనే లక్ష్మీదేవి అనేటువంటిది సత్వగుణానికి ప్రతీక. అందుకనే లక్ష్మీ సంపద కావాలి అనుకున్న వారు సత్వగుణాన్ని ఆచరించాలని మనకు తెలుపుతుంది. అలా కొల్హాపూర్ అనేటువంటి నివాస స్థానం ఏర్పాటు చేసుకుంది. అప్పుడు భృగు మహర్షి మరల తపస్సు చేసి అమ్మవారు తన యొక్క కుమార్తెగా కావాలని తపస్సు చేశాడు. అలా తపస్సు చేయడం ద్వారా అమ్మవారు తన కుమార్తెగా పొందినటువంటి రోజు ఈ శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం అని. అలా అనేక స్వయంభువ మనకు అనేక మనువులు ఇప్పుడు వైవస్వత మన్వంతరము ఆ విధానంగా స్వయంభువ స్వారోచిష ఇలా అనేక మనువులు కలవు. ఆ సమయంలో జరిగినటువంటి వృత్తాంతము. అప్పుడు లక్ష్మీదేవి శుక్రవారం రోజు పుట్టింది కాబట్టి భృగు యొక్క కుమార్తె కాబట్టి భార్గవి అని. అలా శుక్రవారం చాలా అమ్మవారికి విశేషమైనటువంటి రోజు. మన తెలుగువారే కాదు, విశ్వంలో అంతా కూడా శుక్రవారాన్ని విశేషంగా కొలుస్తూ ఉంటారు. అదొక వృత్తాంతం కలదు మనకు. అది కాకుండా ప్రధానంగా మనకు పరమేశ్వరుడు పార్వతీదేవికి సకల సౌభాగ్యాలను కలగజేసేటువంటి వ్రతాన్ని
కోరిన కోరికలు నెరవేర్చేటువంటి వ్రతరాజం అడగగా లోకహితార్థమై అప్పుడు పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు. పూర్వము కుండినము అనేటువంటి పట్టణములో చారుమతి అనేటువంటి స్త్రీ, చారు అంటే మంచి అని అర్థం అన్నట్టు, మంచి మతి బుద్ధి కలిగినటువంటిది అని అర్థం అన్నట్టు. ఆ మంచి బుద్ధి ఉంటే జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం ఉంటే క్షమ అనేటువంటిది, ఓర్పు అనేటువంటిది ఉంటుందంట. మానవుడికి కావలసినటువంటిది మంచి బుద్ధి. ఆ పేరులోనే అనేక అర్థాలు కలవు. ఆ విధానంగా ఆ చారుమతి దేవికి స్వప్నంలో వరలక్ష్మీ దేవి స్వప్నంలో వచ్చేటువంటి శ్రావణ శుద్ధ అంటే పౌర్ణమి రోజు, శ్రావణ పౌర్ణమి కంటే ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు నీవు నన్ను ఆరాధించుము. ఆ ఆరాధనా క్రమము కూడా చెప్పింది. శుక్రవారం రోజు సూర్యోదయానికి పూర్వముగానే లేచి నిత్య కృత్యములు నెరవేర్చుకొని స్నానాది, అందులో అనేక రహస్యాలు చెప్పారు. ఎప్పుడు కూడా తడి బట్టలతోని పూజలు చేయకూడదు, శరీరాన్ని కూడా తడిగా ఉంచుకోకూడదు. ఈరోజు చాలా మంది తడిగా అలా వేసుకొని అలా వేసుకొని ఉంటుంటారు. అసలు తడి శరీరం మీద కొంచెం కూడా ఉండకూడదంట. కొన్ని కార్యాల్లో మాత్రమే తడి ఉండాలి. దేవతా సంబంధమైనటువంటి వ్రతాలు, దీక్షలు, పూజలు, వివాహ సంబంధమైన వాటిలో కించిత్ తడి కూడా ఉండకూడదంట శరీరం మీద. లక్ష్మీదేవి అక్కడే నివాసమై ఉంటుంది. మనము అలా తడిగా ఉన్నటువంటి బట్టలను కూడా ద్వారాల మీద వేస్తుంటాం. ద్వారము కూడా లక్ష్మీ స్వరూపం, వృక్షము కూడా వేయకూడదని చెబుతుంది శాస్త్రం. ఆ విధానంగా తడి ఉండకూడదు శరీరం మీద. అలా దాని నియమాలన్నీ కూడా చెప్పి అమ్మవారు నన్ను శ్రీవరలక్ష్మి అని మనకు కీర్తనలో కూడా, పూర్వం ఒక కీర్తనలో కూడా చెప్పారన్నట్టు. ఆ విధానంగా కీర్తన అంశాన్ని కూడా మనం తెలుపుకుందాం. అలా నన్ను ఆ కలశ స్థాపన చేసి గోమూత్రము, గోమయం ఇవన్నీ కూడా పంచగవ్యాలు అంటారన్నట్టు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పెరుగు ద్వారా వచ్చినటువంటి నెయ్యి, గోమూత్రం, గోమయం ఇవన్నీ చాలా శ్రేష్టమైనటువంటి, గోవు మహాలక్ష్మి స్వరూపం. వచ్చినటువంటి దాని ద్వారా ఇల్లంతా కూడా శుచి చేసి శుభ్రపరిచి ఒక మండప స్థానం అంటే ఒక మంచి స్థానంలో రంగవల్లిలతోని ముగ్గులు వేసి అక్కడ కలశ స్థాపన చేసి సంకల్పం, వచ్చినటువంటి వారు సంకల్పం చెప్పుకోండి. లేని పక్షంలో ఒక చెంబులో గంగా, యమున, నర్మదా, సింధు ఇలాంటి గంగాది పుణ్య నదులను స్మరించి జలాన్ని ఉంచి ఒక కలశ స్థాపన చేసి మొట్టమొదటగా మహాగణాధిపతిని ఆరాధించి ఈ వ్రత విధానాన్ని, వరలక్ష్మీదేవి స్వరూపాన్ని కలశంలోనే, అంటే చిత్రపటము ఇవన్నీ కూడా ఏం చెప్పలేదు, వాటికి ఒక రూపము ఇవన్నీ చెప్పలేదు. కలశ స్థాపన చేసి అందులో పంచపల్లవాలు వేసి యథాశక్తిగా నన్ను ఆరాధించి 9 ముళ్ళు అంటే నవగ్రంథి అంటారు. ఒక్కొక్క గ్రంథికి పూజ చేసి, మనలో కూడా నవగ్రంథులు ఉంటాయి కాబట్టి ఆ పూజ చేసి ఆ నవగ్రంథి తోరణాన్ని కట్టుకోవాలి. ఏ విధానంగా? బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే అంటూ ఈ నవతంతు అంటారు. ఆ నవతంతును కట్టుకొని ఈ విధానంగా 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి యథాశక్తిగా ధూప దీప నివేదన చేయవలను అని చెప్పి అంతర్ధానమయ్యను. ఆ స్వప్నంలోనే చారుమతీదేవి ప్రదక్షిణలు కూడా అమ్మవారికి చేసుకున్నది, పూజ కూడా చేసుకున్నది. వెంటనే లేచింది. అలా స్వప్న వృత్తాంతం కూడా చాలా విశేషం. స్వప్నము కూడా ఋషి స్నానం అంటే సూర్యోదయానికంటే ముందు నక్షత్రాలుండగా వచ్చేటువంటి స్వప్నాలు నిజమవుతాయని చెప్తారు స్వప్న శాస్త్రంలో. తర్వాత సూర్యోదయం తర్వాత పగటి కలలు కంటూ ఉంటారు. మానవ స్నానం, దానవ స్నానం అంటుంటారు. అంటే కాఫీలు, టిఫిన్లు అన్ని తీసుకున్నాక కూడా చేస్తుంటారు. అది దానవ స్నానం. అది అలా చేయకూడదు. అలా సూర్యోదయాత్ పూర్వం స్నానం చాలా విశేషమైనటువంటిది. అలా వచ్చినటువంటి వృత్తాంతాన్ని
పతియే వ్రతము కలిగినటువంటిది. ఆ చారుమతి అనే స్త్రీ కూడా ఎంతో గొప్పగా తన యొక్క భర్తను ఉదయం లేవగానే భర్త యొక్క పాదాలకు నమస్కారం చేస్తూ ఉండే, తన అత్తామామలకు నమస్కారం చేస్తూ ఉండే, వినయవంతంగా ఉంటుండే, విద్యా దదాతి వినయం. ఈరోజు చదువుకున్నటువంటి వారంతా కూడా వినయం లేకుండా ఉంటున్నారు. అలా వినయం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది స్త్రీలకు. వినయాత్యాది పాత్రత్వా ధనమాప్నోతి ధనా ధర్మం. ఆ చారుమతి అనే స్త్రీ ఇలాంటి ధర్మాన్ని అనుసరిస్తుంది కాబట్టే ఆవిడకు అమ్మవారు స్వప్న వృత్తాంతంకి వచ్చేసి మిగతా స్త్రీలందరినీ కూడా పిలుచుకొని ఎప్పుడొస్తుందా ఈ శ్రావణ పౌర్ణమి కంటే ముందు శుక్రవారం అని అలా ఎదురు చూస్తూ రానే వచ్చింది. మిగతా అంటే ఈ వ్రతాన్ని ఎవరింట్లో వారే చేసుకోవచ్చు కదా, నేను కూడా అందరినీ పిలుచుకొని చేసుకుంటాము, ఒక దగ్గర చేస్తే సరిపోతుంది కదా అంటే అప్పటి కాలంలో మొట్టమొదటగా చారుమతికి వచ్చింది కాబట్టి ఆ వ్రతాన్ని అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశముతోని అందరి ఆ కుండినం అనే నగరంలో అందరి స్త్రీలను పిలిచి వైభవంగా తన యొక్క అత్త మామ అనుమతితో, తన భర్త అనుమతితో ఈ వ్రతాన్ని ఆచరించింది. అలా ఆచరించగానే సంపదలు లతువుగాయని అనేక సంపదలు వచ్చాయి అనేటువంటి విషయాన్ని కూడా మనకు చెప్పినటువంటి వృత్తాంతం. ఈ విధానంగా వ్రతాన్ని ఎవరైతే వింటారో రెండు కథలుగా కూడా చేసుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు అందరికీ తెలిసినటువంటిది చారుమతి కథ. అలా తెలుసుకున్నటువంటి వారికి చాలా విశేషమైనటువంటి వరలక్ష్మి కటాక్షం అనేటువంటిది లభిస్తుంది. ఆరోగ్యలక్ష్మి, ఆనందంగా ఉండడం కూడా సంపదనంట. సంతోషంగా ఉండడం సంపద, ఆరోగ్య సంపద చాలా ముఖ్యమైనటువంటిది. డబ్బు ఒక్కటే సంపద కాదు. అలా ఇంతకుముందే చెప్పుకున్న విధానంగా ఇంటి నిండా డబ్బు, ఒంటి నిండా జబ్బు ఉంటే ఏమి లాభము? ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవన విధానాన్ని ఇక్కడ కూడా భర్త అనుమతి తీసుకున్నది అన్నాం. అంటే ఇక్కడ చెప్పాం వరహ అంటే శ్రేష్ఠుడు అని అర్థం అన్నట్టు. వరం అని అర్థం ఏమిటి అంటే, అందుకనే సుప్రభాతంలో కూడా లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధు సంసార సాగర సముత్తరనైక సేద్యో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. వక్షస్థలంలో ఉంటుంది అమ్మవారు ఆ శ్రీనివాసుడికి, ఆ మహావిష్ణువుకి. అందుకనే ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణో పరాం ప్రేసిం తద్వక్షస్థల నిత్యవాసరసికాం. అలా లక్ష్మీ నారాయణుల్ని ఆరాధించమని కూడా ఇక్కడ అర్థం చెప్తుంది. కలశంలో లక్ష్మి అంటే ఒక్కరినే ఆరాధించకూడదు, లక్ష్మీ నారాయణ స్వరూపకంగా అలాంటి వరలక్ష్మిని ఆరాధించాలని మనకు ఈ కథ వృత్తాంతం. మనం ఇంటికి వెళ్ళేసి ఒక స్త్రీనే రమ్మనం కదా, భార్యాభర్తలను ఏదైనా ఉత్సవం ఉంటే ఇద్దరిని కూడా, గృహప్రవేశమైనా వివాహమైనా ఇద్దరిని రమ్మంటాం కదా. కాబట్టి అలా లక్ష్మీ నారాయణ ఉమా మహేశ్వర వాణి హిరణ్యగర్భ అలా ఆ భర్తతో కలుపుకొని, ఎవరికైనా ఆనందం స్త్రీకి ఎక్కడ వస్తుంది? ఈ భర్తతోని కలిగి ఉంటే వస్తుంది. ఇంకా విశేషం ఏమిటి అంటే శ్రవణ నక్షత్రం తన యొక్క భర్త నక్షత్రమైనటువంటి మహావిష్ణువు నక్షత్రం అంట. భర్తక్కడే కాదండి, నమోస్తు సోమామృత సోదరాయై. తన సోదరుడు ఎవరండి? చంద్రుడు. అందుకనే చంద్రుడి తోబుట్టువట, చంద్రుడి తోబుట్టువట సొంపు కలల. అంటే సొంపు కలలకేమరుదు అని మన కన్నమాచార్య స్వామి వారు కూడా అంటారు. కనకధార స్తోత్రంలో కూడా నమోస్తు సోమామృత సోదరాయ అని అంటారు. అంటే ఇటు పుట్టింటి వారికి అత్తింటి వారిని ఇద్దరు కలిసి ఉండేటువంటి రోజు. ఎక్కడ స్త్రీ ఆనందపడుతుంది అంటే ఇద్దరు కూడా కలిసినప్పుడు ఆనందపడుతుంది. అలాంటి గొప్పనైనటువంటి రోజు ఈ వరలక్ష్మి వ్రతం తప్పకుండా అందరూ ఆచరించవచ్చు. ఆ వరలక్ష్మి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం అందరికీ కలుగుగాక.